నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే అలా గ్రైండ్ అవుతున్నప్పుడు మనం దాంట్లోకి పండుమిర్చి మిక్చర్ని కొంచెం యాడ్ చేయాలి. అప్పుడు అది కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది. నెక్స్ట్ దాంట్లోకే మనం మిక్సీ పట్టుకున్న మామిడి అల్లంని దాంట్లోకి యాడ్ చేయాలి. మా మమ్మీ ఇక్కడ యాడ్ చేస్తుంది కదా మిక్సీ పట్టిన దాన్ని, అలా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లోకి మనం వెల్లుల్లి ఒక 3 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ అది చాలా అంటే చాలా మెత్తగా గ్రైండ్ అయిపోవాలి. అసలు ఎలాంటి తొక్కు లేకుండా గ్రైండ్ చేసుకొని నెక్స్ట్ మనం పక్కన తాలింపు కూడా చేసి పెట్టుకొని ఉండాలి. కానీ దాన్ని వెంటనే యాడ్ చేయకూడదు. మనకి తాలింపు అనేది చాలా చల్లగా అయ్యాక యాడ్ చేయాలి. అంతకంటే ముందు మనం దీంట్లోకి మిక్సీ చేసుకున్న మెంతుల పొడి 1 స్పూను, నెక్స్ట్ ఆవాల పిండి 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. మా మమ్మీ ఇక్కడ అన్నీ మొత్తం మిక్స్ చేస్తుంది. ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. లెంగ్తీ ప్రాసెస్సే, 4 days కష్టమేం వృధా. ఆ 2 పొడులు మిక్స్ చేసేసిన తర్వాత దాన్ని మనము తాలింపు పెట్టుకొని ఉంటాం కదా పక్కన చల్లార్చిన దాంట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. మిగిలిన దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు పచ్చడి తినాలనిపిస్తే అప్పుడు తీసి తాలింపులో